ఇంజనీర్స్ విషయంలో ఒకటి మాత్రం నేను మీకు ఓపెన్గా చెప్తున్నాను. నేను పుస్తకం వేరు, కన్స్ట్రక్షన్లో ప్రాక్టికల్ వేరు. పుస్తకాలు చదివి గోల్డ్ మెడల్ వచ్చిన సివిల్ ఇంజనీర్ కూడా ఒక సైట్లో వాడు ప్రాక్టికల్గా చేయలేడు. ఆ చదువుకు తోడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం కన్స్ట్రక్షన్లో. మీరు ఒక టైంలో మేము ఊర్లలో చూస్తాం, మేస్త్రీలు ఉంటారు, వడ్డెలోళ్ళు ఉంటారు, గ్రామాలల్లో చిన్న చిన్న ఇండ్లు కడతారు. వాళ్ళకి ఎలాంటి చదువు ఉండదు, ఒకటో తరగతి కూడా చదువుకోరు. వాడు ఒక భవంతి జాగా అంటే ఎన్ని గజాలు చెప్తాడు, 4 అర్రలు కట్టాలంటే 4 రూములు కట్టాలి, ఒక హాలు డబుల్ బెడ్రూమ్ కట్టాలంటే ఎన్ని కాలాలు ఇవ్వాలి, ఎన్ని ఫ్లోర్లు వేస్తే ఏ స్టీల్ పెట్టాలి, కాలం సైజ్కి ఏ కాంక్రీట్ వేయాలి, ఏ స్ట్రెంత్ కాంక్రీట్ ఇవ్వాలి, కాలం టు కాలం స్పాన్ ఎంత ఇవ్వాలి, ఆ బీమ్కి ఏ స్టీల్ ఇవ్వాలి, ఏ కాంక్రీట్ స్ట్రెంత్ ఇవ్వాలి అనేది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈ రోజు ఉన్న ఇంజనీర్స్ అది చెప్పలేరమ్మా. ఓకే. హలో, వెల్కమ్ టు అనదర్ పాడ్కాస్ట్. ఈరోజు మనతో ఉప్పల వెంకటేశం గారు ఉన్నారు. తను ఎస్వి కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఓనర్. హీఈస్ ఇంటూ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం కన్స్ట్రక్షన్స్లో ఉన్న కెరియర్ ఎలా ఉంటుంది, మీ డిఫరెంట్ రోల్స్ ఎలా ఉంటాయి, దీంట్లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. హలో వెంకటేశం గారు, నమస్కారం. సో మనం యూజువల్గా చూస్తుంటాం కదా, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటేనే ఒక అన్స్ట్రక్చర్డ్ ఇండస్ట్రీగా చూస్తుంటాం. దీంట్లో మీరు ఎలా వచ్చారు, మీ గ్రోత్ ఎట్లుంది, ఒకసారి మీ గురించి చిన్న అది ఇంట్రొడక్షన్ ఒకసారి ఇవ్వండి. నేను కన్స్ట్రక్షన్లో రావడం అనేది అంటే నేను చదువుకొని రాలేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్న వయసులో ఉన్నప్పుడే ఒక మండల కేంద్రానికి సర్పంచ్ అయినా. ఆ సమయంలోనే హాస్పిటల్ బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్, సివిల్ కాంట్రాక్ట్స్, రోడ్ వర్క్స్, ఇట్లా ప్రభుత్వ కాంట్రాక్ట్లు అలవాటైంది. ఆర్థిక పరిపుష్టి అనేది భూమి మీదే ఉంది. ఈ కట్టుబడి వ్యాపారాన్ని ఎంచుకోవడంలో కారణం ఏంటంటే, ఆ సమయంలో నేను 18-19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే సర్పంచ్ కావడం, ఆ సమయంలో కొంత ఈ కట్టుబడికి అనుసంధానం కావడం ద్వారా దీన్ని ఎంచుకోవడం జరిగింది. దాంట్లో కొంత మంచి ఫలితంగా అనిపించింది కనుక దాన్నే ఇంపార్టెన్స్గా తీసుకొని, అంతకుముందు చాలా వ్యాపారాలు చేసేవాడిని, అవన్నీ బంద్ చేసి కూడా దీని మీద ఒక్కదాని మీద స్టాండ్ అయినా. ఓకే. ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఎన్ని ఇయర్స్ అయిందండి మీరు ఇక్కడ? నేను 2007 నుంచి హైదరాబాద్లో కన్స్ట్రక్షన్స్లో ఉన్నా. 2004 హైదరాబాద్ వచ్చిన నేను విలేజ్ నుంచి. 2007 నుంచి కన్స్ట్రక్షన్లో ఉన్నా. ఓకే. సో ఇన్ని ఇయర్స్లో మీరు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో చూసిన చేంజెస్ ఏంటి? కన్స్ట్రక్షన్స్లో చేంజెస్ ఏమొచ్చిందంటే, మిషనరీ ఎక్కువ వచ్చింది, మాన్యువల్ మూమెంట్ తగ్గిపోయింది, టెక్నాలజీ చాలా పెరిగింది, తర్వాత గ్రోత్ పెరిగింది, కాస్ట్ 100 రెట్లు పెరిగింది ఆ రోజుకు. ఇప్పుడు ఉదాహరణ, నేను అల్మాజ్గూడ, నాదర్గోలు, బడంగ్పేట్ ఏరియాలలో 500 గజం అమ్మిన, ఈరోజు 50,000 అయింది గజం. అంటే హైదరాబాద్ సిటీ కూడా పరిణతి లేకుండా స్ప్రెడ్ అయింది. జనసమూహం అనేది పెరిగిన కొద్దీ హైదరాబాద్లో వలస వచ్చే వాళ్ళు, హైదరాబాద్ మీద డిపెండ్ అయ్యి వచ్చే వాళ్ళ సంఖ్య పెరగడం ద్వారా నివాసం కావాలనే కోరిక ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో స్థిరపడాలి, పిల్లల భవితవ్యం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, గ్రామానికి దూరంగా ఉండడం, గ్రామాలలో ఉండడం కాకుండా అర్బన్ ఏరియాలో జీవితానికి అలవాటు పడ్డ వాళ్ళు ఊర్లలో ఉండలేకపోయారు. అట్లా తెలంగాణలో ఉన్న ఇప్పుడున్న 10 జిల్లాలు, పూర్వ 10 జిల్లాలలో 5-6 జిల్లాలు హైదరాబాద్ గ్రోత్ మీదనే డిపెండ్ ఉండే. అంతకుముందు ఆంధ్రతో కంబైండ్ ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా హైదరాబాద్ మీదనే డిపెండ్ ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా చాలా సందర్భాలలో హైదరాబాద్ చాలా డెవలప్మెంట్లో ఉంది, దాంట్లో ఎంక్రోచ్ అవుతుంది, సిటీ అంతా ఎన్హాన్స్ అయింది, ఎక్కడికక్కడ పెరిగిపోయింది. ఇప్పుడు మనం కూర్చున్నది కర్మన్ఘట్ అమ్మ. నేను ఈడ 91-92లో ఈడ రియల్ ఎస్టేట్లో ఉన్నా నేను. అంటే ఈడ ప్లాట్లు అమ్మడం కొనడం, ఊర్లో ఉన్నప్పుడే వచ్చి ఈడ ప్లాట్ అగ్రిమెంట్ చేసుకోవడం, ఓ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, 15,000-20,000 సంపాదిస్తే ఆ 20,000 ప్లాట్ కొనుక్కొని పోతే పెద్ద గోల్ కింద ఫీల్ అయ్యేటోళ్ళం.
ఆ సమయంలో ఇక్కడ ఒక పాన్ డబ్బు ఉంటుండే, ఒక టీ డబ్బు ఉంటుండే అంతే. ఈరోజు ఈ కర్మన్ఘట్ ప్రాంతం కానీ, సంతోష్ నగర్ ప్రాంతం కానీ, ఇదంతా కూడా చంపాపేట కానీ, ఇక్కడ ఎల్బీ నగర్ కానీ, ఉదాహరణ అసలు స్పేస్ లేకుండా ఉంది. 1 ఎకర్ స్పేస్ ఉంటే అది ఒక గొప్పది. అట్లా జన నివాసాలు ఏర్పడ్డాయి. అట్లా గ్రోత్ ఏర్పడడం ద్వారా ఆపర్చునిటీస్ పెరిగినాయి. రియల్ ఎస్టేట్లో అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ మార్కెటింగ్ నుంచి ఎంప్లాయ్మెంటు, మార్కెటింగు, ఒక స్థిరపడాల్సిన ఆర్థిక పరిపుష్టిని తెచ్చుకోవాల్సిన వ్యాపారపరమైన సంబంధాలు కూడా రియల్ ఎస్టేట్కి సంబంధం ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నార్మల్గా మీ కంపెనీలో మన ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇంజనీరింగ్ కానీ ఎటువంటి వాళ్ళని, ఎటువంటి రోల్స్ని మీ కన్స్ట్రక్షన్ కంపెనీలో హైర్ చేసుకుంటారు? యాక్చువల్గా ఏందమ్మా అంటే ఇంజనీర్స్ విషయంలో ఒకటి మాత్రం నేను మీకు ఓపెన్గా చెప్తున్నాను. నేను పుస్తకం వేరు, కన్స్ట్రక్షన్లో ప్రాక్టికల్ వేరు. పుస్తకాలు చదివి గోల్డ్ మెడల్ వచ్చిన సివిల్ ఇంజనీర్ కూడా ఒక సైట్లో వాడు ప్రాక్టికల్గా చేయలేడు. ఆ చదువుకు తోడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం కన్స్ట్రక్షన్లో. ఓకే. మీరు ఒక టైంలో మేము ఊర్లలో చూస్తాం, మేస్త్రీలు ఉంటారు, వడ్డెలోళ్ళు ఉంటారు, గ్రామాలల్లో చిన్న చిన్న ఇండ్లు కడతారు. వాళ్ళకి ఎలాంటి చదువు ఉండదు, 1వ తరగతి కూడా చదువుకోరు. వాడు ఒక భవంతి జాగా అంటే ఎన్ని గజాలు చెప్తాడు, 4 అర్రలు కట్టాలంటే 4 రూములు కట్టాలి, ఒక హాలు డబుల్ బెడ్రూమ్ కట్టాలంటే ఎన్ని కాలాలు ఇవ్వాలి, ఎన్ని ఫ్లోర్లు వేస్తే ఏ స్టీల్ పెట్టాలి, కాలం సైజ్కి ఏ కాంక్రీట్ వేయాలి, ఏ స్ట్రెంత్ కాంక్రీట్ ఇవ్వాలి, కాలం టు కాలం స్పాన్ ఎంత ఇవ్వాలి, ఆ బీమ్కి ఏ స్టీల్ ఇవ్వాలి, ఏ కాంక్రీట్ స్ట్రెంత్ ఇవ్వాలి అనేది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈ రోజున్న ఇంజనీర్స్ అది చెప్పలేరమ్మా. ఓకే. అంటే వాళ్ళది ఎంతసేపు ఏమైందంటే పుస్తకాల మీదే డిపెండ్ అవుతున్నారు. ఓకే. ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం కన్స్ట్రక్షన్లో సివిల్ ఇంజనీర్కి. ఓకే. సో మీరు ఇంటర్న్షిప్స్ లాంటివి ఇస్తుంటారా మీ ఆర్గనైజేషన్లో ఏమన్నా? అంటే కొంతమంది అప్పుడప్పుడే ఇంజనీరింగ్ అయిపోయి వచ్చిన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ చాలామంది, ఇప్పుడు నా దగ్గర కూడా ఒక 10 మంది ఉన్నారమ్మా. శాలరీ ఇవ్వకుండా సరే సైట్లో పెట్టుకో అని చెప్పి పంపించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు నా దగ్గర. వితౌట్ శాలరీ తన ఒక సైట్ మొత్తం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చేసి వెళ్ళిపోయి జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ నాతను ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారమ్మా ఎంప్లాయీస్, ఇంజనీరింగ్ క్వాలిఫై ఉన్న వాళ్ళు. అందులో నేను మంచి శాలరీస్ కూడా ఉన్నాయి, అంటే నా స్థాయికి తగ్గట్టుగా, ఇక్కడ ఉన్న ఏరియాకి తగ్గట్టుగా ఉన్నాయి. మంచి ఎఫర్ట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, చదువుకున్న వాళ్ళు కూడా మేస్త్రీలు ఇలా చెప్తారు కన్స్ట్రక్షన్లో అని. ఈ సివిల్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు వాళ్ళు ఏం డిఫరెంట్గా వాల్యూ ఇస్తారు మీకు? అంటే ఒక్కటి ఉంది, గ్రామాలలో అన్ఎడ్యుకేటెడ్కి ఇక్కడ ఇంజనీర్కి తేడా ఉంది. వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు ఏదైనా ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు ఒక కాలం టు కాలం 20 feet స్పాన్ ఉంది, బిల్డింగ్ హైట్ ఒక 30 feet హైట్ ఉంది, అంటే 3 floors హైట్ ఉంది. 10 feetకి ఒక ఫ్లోర్ హైట్ మన దాన తెలంగాణలో ఉన్న JNTU కానీ ఇక్కడున్న యూనివర్సిటీలన్నీ కూడా ఒక ఫ్లోర్ పరిగణలోకి తీసుకున్నప్పుడు 10 feet హైట్లోకి తీసుకుంటున్నారు. సామాన్యంగా అన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా, మల్టీనేషనల్ కన్స్ట్రక్షన్స్ కూడా ఈ రోజున్న వెస్ట్ సిటీలో 40 floors 50 floors ఉన్న కంపెనీలు కూడా 10 feet హైట్ని ఒక ఫ్లోర్ కింద ప్రాధాన్యత తీసుకుంటున్నారు. ఆ నామ్స్ ప్రకారంగా చదువుకున్న వాడు టెక్నికల్గా డిజైన్ చేయగలుగుతాడు. స్టీల్ డిజైన్ కానీ, కాంక్రీట్ డిజైన్ కానీ, అక్కడున్న ఆ స్ట్రెంగ్త్ని కానీ, అక్కడున్న చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఒక సాయిల్ టెస్ట్ మీద డిపెండ్ అవుతాడు. ఊర్లో ఉన్నాడు ఏం చేస్తాడంటే ఎక్కడ మొరం వస్తుంది, ఓ తోయితే గుంత తీస్తే పునాది తీస్తాడు, పుట్టింగ్ తీస్తాడు గుంత, అక్కడ ఎక్కడ గట్టి వస్తే అక్కడి వరకు తీసి అక్కడికి వెళ్ళి వేసుకుంటూ వస్తాడు. చదువుకున్నాడు ఏం చేస్తాడంటే డ్రిల్లింగ్ కొట్టి సాయిల్ టెస్ట్ చేస్తాడు. సాయిల్ టెస్ట్ ను ల్యాబ్కి ఇచ్చి వాడు డిజైన్ చేయించుకుంటాడు. ఇప్పుడు JNTU ఉంది హైదరాబాద్లో, JNTU మీద ఈవెన్ HMD GHMC కూడా JNTU మీద డిపెండ్ అవుతున్నాయి. ఏంది కన్స్ట్రక్షన్ థియరీని డిపెండ్ అవుతున్నాయి. ఫస్టే ఒక ప్రాజెక్ట్ ఫార్మేట్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు GHMC కూడా ఒక పర్మిషన్ ఇవ్వాలన్నా, HMD ఒక పర్మిషన్ ఇవ్వాలన్నా JNTU డిజైన్ అడుగుతుంది, ఆర్కిటెక్చరల్ ఫస్ట్ చేయిస్తుంది. ఒక సాయిల్ టెస్ట్ చేయించి ఆ సాయిల్ టెస్ట్లో నువ్వు చేసిన ప్లాన్ని, మన ఆర్కిటెక్చర్ చేసిన ప్లాన్ని ఒక ప్రోగ్రాంలో ఫిక్స్ చేసి నెంబర్ ఆఫ్ కాలమ్స్, కాలం టు కాలం స్పాను, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ హైట్ బిల్డింగ్, దాన్ని
అప్పుడు ఈ కాలం టు కాలం స్పాన్ దూరాన్ని బట్టి హైట్ను బట్టి కాలం నెంబర్ 1 కాలం నెంబర్ 2 అని కాలం నెంబర్స్ అన్ని ఫిక్స్ చేసి కాలం నెంబర్ 1 30 mm రాడ్స్ 20 mm రాడ్స్ 10 ఓకే M25 గ్రేడ్ కాంక్రీట్ M30 గ్రేడ్ కాంక్రీట్ అని ఆ డిజైన్ మిక్స్ ని జేఎన్టీ ఇస్తుంది. ఓకే దాన్నే మనకి ఇచ్చే పర్మిషన్ యాడ్ చేస్తూ ఓకే మనకు పర్మిషన్ ఇచ్చేస్తారు. ఓకే యాక్చువల్లీ ఏంది ఉన్న టౌన్ ప్లానింగ్ వాళ్ళు మనకిచ్చిన ప్లాన్లో ఉన్న డిజైన్ని ఆ బిల్డరు ప్రాధాన్యతలో ఉంచిండా లేదా ఇంప్లిమెంట్ చేస్తుండా చేయట్లేదా అని పర్యవేక్షణ చేయాలి. అవును అది నామ్స్, బిల్డింగ్ నామ్స్, అవును ఏంది పర్మిషన్ నామ్స్ అది. అవును కానీ అది కొంత లోపం ఉంది. కానీ బిల్డర్ దాన్నే ముందుకు తీసుకొని అక్కడున్న ఇంజనీర్స్కి ఇచ్చి వాళ్ళ ద్వారా ఆ మూమెంట్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ఓకే కన్సల్టెన్సీలు ఉన్నాయి, లేదంటే కన్సల్టెన్సీలు కూడా దాని మీదే డిపెండ్ అవుతున్నారు. ఒక డిజైన్ చేసిన దాని మీద ఆ డిజైన్ ప్రకారంగా ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకొని దాని ప్రకారంగానే స్టీల్ డిజైనింగ్ కానీ కాంక్రీట్ డిజైనింగ్ కానీ స్ట్రక్చరల్ మూమెంట్ని కానీ తీసుకుపోయి బిల్డింగ్ కడుతున్నారు. ఓకే ఇంటర్నల్ అనేది అది పౌడర్, అది ఎట్లనే చేయొచ్చు. దాన్ని ఎన్నిసార్లన్నా మార్చొచ్చు, ఎన్నిసార్లన్నా కట్టొచ్చు, ఎన్ని రకాలుగానన్నా తిప్పొచ్చు. అవును అది వాడు తెలివిగా ఆర్కిటెక్చర్ చేసే పని. ఓకే ఇది సివిల్ ఇంజనీర్ వర్క్ ఉంది ప్రజెంట్గా అయితే. ఇందులో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ముఖ్యంగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా పనిచేస్తుంది ఈ వృత్తిలో. ఓకే ఇప్పుడు మీరు సాయిల్ టెస్ట్ అది అన్నారు కదా, కోర్ ఇంజనీర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి కొన్ని మనం కేసెస్ స్కామ్స్ అవి వింటుంటాం కదా, సాయిల్ టెస్ట్ బాగాలేకపోయినా అక్కడ ఏరియా అప్రూవల్ తీసేసుకొని చేస్తుంటారు కదా. సో అటువంటివి ఇంజనీర్స్ స్టాప్ చేస్తారా సిచ్యువేషన్స్ని? అంటే ఇక్కడ ఒక ఇంజనీర్ అనే వ్యక్తి ఒక సంస్థలో పనిచేస్తున్నాడు. ఆ సంస్థ యజమాని చెప్పిన దానికి ఇంజనీరు కొంత బెండ్ కావాల్సి వస్తుంది. వాడు కరెక్ట్ చెప్పిన ఓనర్కే కొంత కక్కుర్తిపడి అందులో పెట్టాల్సిన స్టీలు కాంక్రీటు నేను ఆ ఇన్వెస్ట్మెంట్ చేయలేను అన్నప్పుడు కొంత తేడాలు రావచ్చు. చాలా వరకు అట్లా ఏం రావు. ఓకే ఒక్కటి ఏంటంటే సాయిల్ టెస్ట్ను డిపెండ్ అయ్యే చేస్తారు చాలా వరకు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా సాయిల్ టెస్ట్ మీద డిపెండ్ అయ్యే చేస్తున్నాం. ఓకే ఏ బిల్డర్ అయినా ఇప్పుడు క్రెడైలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పెద్ద బిల్డర్స్ కానీ అట్లాంటి పరిస్థితులు రాలేదు. కొన్ని లూజ్ ఏరియాలలో కొంత డబల్ అంటే ఇన్వెస్టిగేషన్స్, సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత జేఎన్టీ ఇచ్చిన దాన్ని తమిళనాడు వాళ్ళతో కొంత లూజ్ సాయిల్స్ వచ్చిన తన, ఇసుక ప్రాంతాలు వచ్చిన తన, తర్వాత ఈ చెరువులు కుంటలు నిండమన్నా హైడ్రాన్ వచ్చింది కదమ్మా, అట్లాంటి దాంట్లకు ఆ చెరువులకు పక్కనున్న ఏరియాలలో కట్టుబడులు జరిగిన సందర్భాలలో లూజ్ సాయిల్స్ ఉంటాయి కదా, ఇసుక ప్రాంతాలు, అక్కడ లూజ్ సాయిల్స్ ఉన్నతోన పైల్స్ వేయడం, రాఫ్ట్ వేయడం, కాంక్రీట్లో పుట్టింగ్లు, అట్లాంటి ఒక బండనే తయారు చేసి ఆ బండలో నుంచి కాంక్రీట్ కాలమ్స్ తీసుకొస్తున్నారు. ఓకే ఆ టెక్నాలజీ ఉంది. అదంతా డిఫరెంట్గా కావాలంటే తమిళనాడు యూనివర్సిటీ కూడా బాగా డిఫరెంట్గా డిజైన్స్ ఇస్తుంది, స్టీల్ డిజైనింగ్లో కానీ కాంక్రీట్ డిజైనింగ్లో కానీ. అట్లా హైదరాబాద్లో కూడా చాలా కంపెనీలు ఉన్నాయి, క్వాలిటీ కంట్రోల్స్ ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి, డిజైనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నారు. సో వాళ్ళందరూ యూనివర్సిటీస్ మీద డిపెండ్ అవుతున్నారు. యూనివర్సిటీస్ మీద డిపెండ్ అవుతారు. టెక్నికల్ సైంటిస్టులు ఇవన్నీ కూడా సాయిల్ టెస్ట్ని బట్టే కొంత మంచి భావజ్వాలంతో ఉన్న ఇండస్ట్రీయే. ఓకే నార్మల్గా బయట నుంచి చూస్తే కన్స్ట్రక్షన్ అంటే, రియల్ ఎస్టేట్ అంటే నార్మల్గా ఈ పొలిటీషియన్ టైప్ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండి ఆ టైప్లో చూస్తుంటారు కదా. సో ప్రాపర్గా దాని మీద ఎడ్యుకేషన్ చేసి వచ్చే వాళ్ళకి ఈ ఇండస్ట్రీలో జాబ్స్ తీసుకోవాలంటే కొంచెం డౌట్ పడుతున్నారనమాట. అది ఎంతవరకు వాళ్ళు డౌట్ పడవచ్చు? బికాజ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాంట్లోకి వెళ్ళాలి కదా. సో వెళ్ళకుండా ఆగుతున్నారు. ఈ ఇండస్ట్రీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అటువంటి కెరియర్ ఆస్పిరెంట్స్ని? ఇక్కడ పొలిటీషియన్స్కి ఈ వ్యాపారానికి లింక్ ఉందని నేను అనుకోవట్లేదు. ఉంది సమాజం దృష్టిలో. ఓకే మీలాంటి చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, సివిల్ ఇంజనీర్స్ అలాంటి దృక్పథంతో ఉండొచ్చు. ఎందుకున్నారంటే భూమి అనేది ఈ రాజ్యాధికారం కోణంలో, రాజకీయం కోణంలో భూమిని గెయిన్ చేసుకోవడము, భూమిలో ఉన్న లోతుపాతులని అక్కడున్న అంటే చాలా వరకు సివిల్ కేసులు లేదా లీగల్గా రెవెన్యూ సమస్యలు ఇట్లాంటివి అధిగమించడానికి రాజకీయం అవసరం ఉండొచ్చు. కానీ ఇంజనీరింగ్ చేయడానికి రాజకీయ కోణం నుంచి ఉంటేనే రావాలని లేదు. ఎదగాలంటే కూడా రాజకీయ కోణం ఉంటేనే, ఆ నేపథ్యం ఉన్న కుటుంబాలు ఉంటేనే రావాలని లేదు. అట్లేం లేదు. వ్యాపారంలో కూడా రాజకీయ కోణం ఉన్నోళ్ళే ఏం లేరు. ఇలా ఇప్పుడున్న పరిస్థితులలో ఆర్థిక పరిస్థితులు వస్తాయి, అన్ని కోణాలు వస్తాయి.
కరెక్ట్ కరెక్టే. ఆర్థిక పరిపుష్టి చెందిన కుటుంబాలకి అన్ని కోణాలు అనుకూలంగా వస్తాయి ఇప్పుడున్న సమాజం. ఎప్పుడైతే నువ్వు ఆర్థికంగా సంపాదిస్తూ ఆర్థికంగా నువ్వు 10 మందికి ఖర్చు పెడుతూ అవసరం ఉన్న పొలిటీషియన్స్కి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ లేదా వచ్చినోనికి ఇంత దానం చేస్తూ వాని అవసరాలకి ఇంత తగిలేస్తూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్ని కోణాలు నీ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఓకే. అప్పుడు అట్లా అది ప్రాధాన్యత ఏం కాదు. ఇంకొకటి కూడా ఉంది. రియల్ ఎస్టేట్ అనేది సివిల్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఒక 2-3 ఇయర్స్ కష్టపడితే ఖచ్చితంగా లైఫ్ ఉంది వాడికి ఈ ఫీల్డ్లో. ఓకే. సో కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకోవాలన్నా, రియల్ ఎస్టేట్ చేయాలన్నా. ఓకే. నువ్వు ఇప్పుడు నా దగ్గర కొంతమంది ఉన్నారు, అంటే మా రిలేషన్స్లో కానీ కొంత బయటి ఫ్రెండ్స్లో కానీ కంటిన్యూషన్గా నాతో ఏం పని లేకుండా వాళ్ళు బీటెక్లు చేసి సాఫ్ట్వేర్ చేసి తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు రాక 2 లక్షలు 3 లక్షల ప్యాకేజ్లకి 20,000కి వాడు సస్టైన్ కాలేక నాతో నా ఆఫీస్లో వచ్చి ముందులో కూర్చొని నా ఎంబడి కార్లో తిరిగి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాలం గడిపి ఈరోజు వాడు ఇండివిజువల్గా నా ఎంబడి వచ్చి అది తెలిసి ఇది తెలిసి జనరల్గా నాలెడ్జ్ పెంచుకొని కొద్ది గొప్ప దాంట్లో ఉన్న నాలెడ్జ్ని పెంచుకొని ఓ 300 గజాలు 450 గజాలు 600 గజాలు అల్మాజ్గూడ బడంగపేట నార్సింగి అవుట్స్కట్లలో కొనుక్కొని ఇండిపెండెంట్ హౌసెస్ ఓ 6 నెలల్లో కట్టేసేసి ఇంటికి 20 లక్షలు 15 లక్షల ప్రాఫిట్ తోటి సంవత్సరానికి 4 ఇండ్లు 3 ఇండ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఓకే. వాడు ఉద్యోగం చేస్తే ఎంత వచ్చిందమ్మా? 25,000 30,000 50,000 1,00,000 నెలకు 1,00,000 వస్తే కూడా 12 లక్షలు సంవత్సరానికి. ఇక్కడ ఒకటే సంవత్సరంలో 3 ఇండ్లో 4 ఇండ్లో కట్టుకుంటే 50 లక్షలు సంపాదించండు. నెలకు 5 లక్షల సార్లు నీ డబ్బులు నీతో నుండి కొంత డబ్బుతోటే ప్రొలాంగ్ చేసుకున్నారు. చాలా మార్గాలు ఉన్నాయి, అట్లేం కాదు. రియల్ ఎస్టేట్లో ఒక్కొక్కళ్ళు ఈవెన్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు కోట్లు సంపాదించారు. అట్లా లేదు. చిన్న కుటుంబాలు కూడా అధిగమించడానికి, ఆర్థిక పరిపుష్టిని పెంచుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకునే దానికన్నా ఎక్కువ సంపాదనను సంపాదించుకోవడానికి ఈ ప్రపంచంలోనే ఏ వ్యాపారం లేదు, రియల్ ఎస్టేటే ముఖ్యమైనది. భూమిని మించిన దందా లేదు, ఏ దందా లేదు. ఈవెన్ దొంగ నోట్లు తయారు చేసినప్పుడు కూడా దీని కిందనే ఓపెన్ భూమి. గతంలో బాగా చూడండి అమ్మా, మీరు గ్రామాలలో, నాది మొత్తం గ్రామీణ వాతావరణం, అంటే నా జీవితమే గ్రామం. నేను ఇప్పుడు పేరుకి హైదరాబాద్లో ఉన్నా, కానీ నా మైండ్ ఊర్లోనే ఉంటుంది, నా హార్ట్ అక్కడే ఉంటుంది. నేను చనిపోతే కూడా అక్కడే చనిపోవాలనే ఫీలింగ్ ఉంటుంది. ఫ్యాక్ట్. హాస్పిటల్లో చచ్చిపోదు, ఊళ్ళోనే చచ్చిపోవాలనే ఫీలింగ్ ఉంటుంది. అంతవరకు గ్రామం అంటే ఒక అవినావభావ సంబంధాలు ఉన్న వ్యక్తి. అంటే అర్బన్లోనే కాదు, గ్రామాలలో కూడా చాలా మంది కుటుంబాలను, పెద్ద పెద్ద కుటుంబాలను చూసినాం అమ్మా. ఆ సమయానికి భూస్వాములు ఉన్న భూమిని అమ్మలేదు, అమ్మల్లాగన్నా బతికిరు కానీ భూమి అమ్ముకోలేదు. వాళ్ళ తరాలు, వాళ్ళ జనరేషన్ ఈరోజు మహారాజుల్లాగా బ్రతుకుతారు. ఎందుకంటే 1.5 రూపాయలు భూమి అయింది. 50 ఎకరాలు ఉన్నాడు 75 కోట్లు. వీడు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తే 75 కోట్ల ఆస్తి ఇవ్వాలి, వన్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. అవును. ఒక్కొక్క ఎకరా 10 కోట్లు అయ్యింది అవుట్స్కట్లో ఇవ్వాలి. ఓ 10 ఎకరాలు ఉంటే 100 కోట్లు. వీడు ఎన్ని ఉద్యోగాలు చేస్తే, ఎన్ని సంపాదిస్తే ఆ 100 కోట్లు ఆర్థిక పరిపుష్టి ఆ కుటుంబానికి ఇవ్వాలి. అవును. భూమిని నమ్ముకున్న వ్యక్తి ఎప్పుడు చెడిపోలేదు. కానీ దాని మీదనే చాలా స్కామ్లు కూడా అవుతుంటాయి కదా. అది ఎట్లా అంటే ఇప్పుడు ఇది చూసి నేను ఈ ఏరియాలో జాబ్ చేయాలి, ఈ కంపెనీ పెట్టుకోవాలి అని వస్తారు. ఏ ఇంజనీరింగ్ చేసినా, ఆర్కిటెక్చర్ వాళ్ళు చేసినా కూడా, ఆర్కిటెక్చర్ కూడా ఒక రోల్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది కదా, వాళ్ళు చేసుకొస్తారు. సో చుట్టుపక్కల చాలా కొన్ని స్కామ్స్ వింటూ ఉంటాం. అవి జరుగుతున్నప్పుడు తెలుస్తుంది కదా. భూమిని నమ్ముకున్న వాళ్ళు చాలామంది కరెక్టే వెళ్తున్నారు, కానీ ఇంకొంతమంది వర్టికల్ ఉన్నారు కదా. అట్లా వర్టికల్ ఎవరున్నారు చెప్పాలమ్మా? ఈ రోజుకి 1000 కోట్లు సంపాదాలి అన్నట్టు ఉన్నాడు. భూమిని నమ్ముకున్నాడు ఎవడు వర్టికల్ కాలే. ఒక గ్రామంలో ఓ 10 ఎకరాల భూమిని అమ్మకుండా శాశ్వతంగా దాన్ని ఉంచినవాడు కానీ, నిజాయితీగా ఒక ప్రాజెక్టుని చేసినవాడు ఎవడు వర్టికల్ కాలే. అబ్రకదబ్రా చేసి పౌడర్ వేసేవాడు వర్టికల్ అయ్యిండు. అమ్మ ఇప్పుడు మీరు ఒక్కటే చెప్తున్నా, మీ ముందర నేను ఇప్పుడు కూర్చున్నా, ఇక్కడ ఈ లైటింగ్కి చెమటలు వచ్చేసినా చేసిన, నేను మేకప్ వేసుకొని కూర్చుంటే అది కారిపోతుంది కదమ్మా. అట్లే కారిపోయింది. ఎవరిది? కొంతమంది రియల్ ఎస్టేట్లో
కొంత వ్యవస్థను క్రియేట్ చేసి చేయాలనుకున్న వాళ్ళది. ఓకే. సడన్గా ఒక మోసం అబద్ధం ఒకేసారి ఒక వ్యక్తి చేయగలుగుతాడు. రియల్ ఎస్టేట్లో అది ఎక్కువ ఉంటుంది. మీడియేటర్ వ్యవస్థ కూడా రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఉంటుంది. బ్లఫ్ చేయడం కూడా రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఉంటుంది. మోసం చేయడం కూడా రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఉంటుంది. దాన్ని అధిగమించి ఆలోచన శక్తితో ముందుకు పోయినాడే బాగుపడతాడు. అంతే. ఇప్పుడు చదువుకున్నోడు ప్రతి ఒక్కడు ఫస్ట్ క్లాస్ రాలేడు. చదువుకున్నోడు ప్రతి ఒక్కడు ఉద్యోగం చేయలేడు. ప్రతి ఒక్కడు జీవితంలో ఎదగలేడు, అంటే దాన్ని గోల్ను రీచ్ కాలేడు. కానీ లౌకికంగా రీచ్ అయిన వాళ్ళు చాలామంది ఉరమ్మా. కరెక్ట్. అంటే సమాజాన్ని కూడా చదవడం అవసరం. ఓకే. పుస్తకంతో పాటు సమాజాన్ని చదవడం అవసరం. సమాజంతో పాటు రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నప్పుడు ఆ నిర్మాణంలో ఉన్న లోతుపాతుల్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ని తెచ్చుకోవడం అవసరం. నేర్చుకోవాల్సింది అట్ సైడ్ కాదు, ఆనెస్ట్గా ఉండి కూడా ఎట్లా నేర్చుకుంటారో దాని టెక్నికాలిటీస్ అవన్నీ నేర్చుకుంటే మంచిగా ఎదుగుదల. 100% సూపర్ కాదు అసలు. నీ సాఫ్ట్వేర్ అసలు మీ సాఫ్ట్వేర్ కాదు, ఈ ప్రపంచంలో ఏ వ్యాపారం కూడా ఈరోజు రియల్ ఎస్టేట్లో వచ్చిన గ్రోత్, ఈరోజు రిలయన్స్ అంబానీ లాంటి వ్యక్తులు కూడా అలాంటి వ్యక్తులు డబ్బులు తెచ్చినా అయిపోయేంత విశాలమైన మార్కెట్ ఉంది. అట్లాంటి తరాలను కూడా తలెదన్నేలాగా ఈరోజు వచ్చిన వాళ్ళు, ఆ ధీటుకు వచ్చిన వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ మీదే వచ్చారు. ఓకే ఓకే ఓకే. సో మీ దగ్గర సివిల్ ఇంజనీరే కాకుండా ఎటువంటి ఇంజనీర్స్ని, ఆర్కిటెక్ట్స్ని వాళ్ళని హైర్ చేసుకుంటారు? నా తన అయితే ఇప్పుడు సూపర్వైజర్స్ ఉన్నారు, 10th పాస్ అయినా తీసుకుంటాను నేను. ఒకనొక సమయంలో సివిల్ ఇంజనీర్ కన్నా సూపర్వైజర్ నా తన బాగా పనిచేస్తాడు. ఏంటంటే ఒక 15 ఏళ్ళు అయింది వానికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఏంది కన్స్ట్రక్షన్ సైడ్లో సివిల్ ఇంజనీర్కి వాడు చెప్తాడు అవసరమైతే. ఓకే. అట్లా కొంత ఉంది. సివిల్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అవసరం. అన్స్కిల్డ్ వాళ్ళు కూడా అవసరం. ఓకే. అందరు ఉన్నారు. ఇంకా ఇప్పుడు నా దగ్గర 2000 మంది ఉన్నారు ఎంప్లాయీస్, అంటే మొత్తం వర్కర్స్. ఈ 2000 మందిలో దాదాపుగా ఒక అదర్ కంట్రీ వాళ్ళు ఎక్కువైపోయారు. మన తెలుగు వాళ్ళు కష్టానికి నమ్మదు, కష్టానికి అమ్ముతలేరు. వేరే రాష్ట్రం నుంచి వచ్చారు. కంట్రీ కాదు, అదర్ స్టేట్ వాళ్ళు. అట్లా కొంత వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళ కష్టాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ కష్టానికి అలవాటు పడ్డారు. ఆ ఇండస్ట్రీ కాపాడుతుంటే అదర్ స్టేట్ వాళ్ళే. బీహార్, ఒరిస్సా, మహారాష్ట్ర, గుజరాత్ ఇలాంటి స్టేట్ వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో కట్టుబడి వ్యవస్థను నిర్మాణాన్ని నిలబెడుతున్నారు. కొంత మాన్యువల్ విజన్ ఉన్నదాన్ని. మ్యాక్సిమం మిషనరీ మీద కూడా డిపెండ్ అవుతున్నారు. ఓకే. సో ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలంటే ఫస్ట్ మీకు నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, పీపుల్ నెట్వర్కింగ్. అంత జనాలతోని ఎంతమంది. ఇక్కడ ఏమవుతుందంటే నెట్వర్కింగ్ అనేది నువ్వు చేసే ప్రాజెక్టులను బట్టే ఉంటుంది, మనం ఎంచుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే మార్కెటింగ్ పేరు రావడంతో డబ్బులు వస్తాయి, అది వాస్తవం. గ్రోత్ అయితే ఉంటుంది, చేసుకోవచ్చు. నెట్వర్కింగ్ లేకుండా కూడా ఎలాంటి మార్కెట్లో నీకు పేరు లేకున్నా ఏముంది. ఇప్పుడు ఆర్థికంగా నామినల్ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఒక సివిల్ ఇంజనీర్, ఆర్థిక పరిస్థితి కన్స్ట్రక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు భూమి అయితే నష్టపోయేది కాదు. ఉదాహరణ ఒకటే చెప్తా మీకు. ఇప్పుడు దగ్గరలో ఆయత్ నగర్ ఉంటుంది. ఆయత్ నగర్లో ఈరోజు 30,000 35,000 గజం ఉంది. ఓ 1 కోటి రూపాయలు ఉన్నాయి. ఓ 300 గజాలు 350 గజాలు కొని ఓ 20 లక్షలు హౌసింగ్ లోన్ తీసుకొని 2 ఇండ్లు కొడితే, 2 ఇండ్లు కట్టి అమ్మితే ఒక్కొక్క ఇల్లు 1 కోటి రూపాయలు అవుతుంది. ఓ 2 కోట్లు వస్తుంది. ఓ 1 కోటి రూపాయలు ల్యాండ్కైనా ఓ 50 లక్షలు కట్టడానికైనా 50 లక్షలు ప్రాఫిట్ వస్తుంది. ఓకే. అది ఖచ్చితంగా అక్కడ వాకబుల్ కస్టమరే నీతో కొనేస్తాడు. దానికి నీకు నెట్వర్క్ ఏం అక్కర్లేదు. ఇంకోటి, నెట్వర్క్ ఉన్నోడు బ్రోకరేజ్ వ్యవస్థ ఎక్కువ ఉంది, ఇలా మీడియేటర్ వ్యవస్థ ఎక్కువ ఉంది రియల్ ఎస్టేట్లో. ఓ 1,00,000 2 లక్షలు ఇస్తుంటే వాడు దాన్ని మార్కెటింగ్ చేసిస్తాడు. చేసే వ్యక్తిత్వం ఉండాలి, పని చేసే ఓపిక ఉండాలి. దాన్ని చేస్తామనే కుతూహలం నీలో ఉన్నప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవుతాం. నీ ఆ మనిషికి అది చెయ్యాలి అనే భావన, సంకల్పం ఉన్నప్పుడు దాన్ని ఏది కూడా శక్తి ఆపలేదు. ఇది పెద్ద ఆపగల శక్తి ఏం కాదు, ఇది బ్రహ్మ విద్య కాదు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ బ్రహ్మ విద్య ఏం కాదు, జనరల్ థింగే. సో జనరల్ నార్మల్ ఇంజనీరింగ్ కాకుండా నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా దీంట్లో రావచ్చు. అంటే డిగ్రీ చేసిన వాళ్ళు చేయొచ్చు, ఇంటర్ చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు. ప్రాక్టికల్ నాలెడ్జ్లో పోవాలి, కష్టపడాలి. ఒక అవసరమైతే ముందు నుంచి తెలుసుకోవాలి. ఒక్క బిల్డింగ్ పుట్టింగ్ నుంచి కంప్లీట్ అయ్యే వరకు నువ్వు వెంబడి ఉంటే ఆటోమేటిక్గా మొత్తం వస్తుంది, వ్యవస్థ అంతా వస్తుంది. ఓకే.
వేరే వాళ్ళకి వీళ్ళకు 100 రూపాయలు తేడా వస్తుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్ మీద వాళ్ళకు 2000 వస్తే వీళ్ళకి 2100 వస్తుంది. ఏదైనా అర్థం కాక టెక్నికల్గా ముందు చేయాల్సింది ఇంకా చేసి ఇంకా చేయాల్సింది ముందు చేస్తే కొంత మనీ లాస్ అయ్యి చేయాల్సిన విధానంలో లేబర్ ఛార్జెస్ లేకపోతే మెటీరియల్ డ్యామేజెస్ అట్లాంటివి జరిగితే కొంత 100 రూపాయలు తేడా వస్తుంది. అంతే తప్ప ఆర్థికంగా పూర్తిగా నష్టం వచ్చే వ్యాపారం ఏం కాదు. ఓకే. ఇప్పుడు మనం కాలేజ్లో మీరు అన్నారు కదా పుస్తకాలే చదువుకుంటుంటారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలని. కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఎట్లా వాళ్ళకి చదువు చెప్తే డైరెక్ట్గా వచ్చి మీరు ఎక్కువ నేర్పియకుండానే కొంచెం నేర్చుకొని వాళ్ళు చేయగలరు, అట్లా ఏమైనా గ్యాప్ మీరు ఐడెంటిఫై చేసిండ్రా? చేసినాం. ఏ ఏ ఏరియాస్లో ఉంటుంది? అమ్మా, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ వ్యవస్థ అంతా ర్యాంకింగ్ వ్యవస్థ. వాడి డబ్బా వాడు కొట్టుకుంటాడు. వాడికి ఎన్ని స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయని కావాలి, ఎంతమంది ఉత్తీర్ణత అయినరు ఏ గ్రేడ్లు అనేది కావాలి. అది పుస్తకమే. ప్రాక్టికల్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? ల్యాబ్స్ ఎక్కడ ఉన్నాయి? ఈరోజు ఏ ప్రాక్టికల్స్ ఉంటాయి? ఏ కన్స్ట్రక్షన్కి తీసుకొచ్చి ఇప్పుడు ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళకి ఒక నామ్స్ ఉన్నాయి, గైడ్లైన్స్ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్న పిల్లల్ని ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ని ప్రాక్టికల్ కన్స్ట్రక్షన్కి కూడా తీసుకుపోయి చూపించాలనేది ఉంది. ఏదైనా ఒక్క ఇంజనీరింగ్ కాలేజు ఈరోజు ఒక సివిల్ ఇంజనీర్ 50 మందిని స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని తీసుకుపోయి ఒక సంస్థల ఇది బ్రిక్ వర్కు, ఇది కాంక్రీట్ వర్కు, ఇది స్టీల్ డిజైను, ఇది పుట్టింగు, ఈ కాంక్రీట్కి ఒక 10x10 ఒక 10 ఫీట్లు బై 10 ఫీట్లు గోడ 9 ఇంచుల బ్రిక్ కడితే ఇన్ని ఇటుకలు వస్తాయి, ఇన్ని క్యూబిక్ మీటర్లు వస్తుంది. దీనికి సిమెంట్ ఫినిషింగ్ చేస్తే ఒక బస్తాకి ఇన్ని బస్తాల ఇసుక కలుపుతారు, లేకపోతే ఒక గంప సిమెంట్కి ఇన్ని గంపాల ఇసుక కలిపితే ఈ స్ట్రెంత్ ఉంటుంది. ఈ ఫినిషింగ్ని ఇంత స్ట్రెంత్ చేస్తే M15 వస్తుంది, M10 వస్తుంది. ఈ విధంగా ఇన్ని గంపాలు కలిపితే ఈ స్ట్రెంత్ వస్తుంది. ఒక్కరు చూపించిన వాళ్ళు ఉన్నారా అమ్మా? ఎక్కడన్నా చూసిర్రా మీరు? ఏ కాలేజ్ అన్నా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి వాళ్ళ స్టూడెంట్స్ని తీసుకుపోయి ప్రాక్టికల్గా చూపించిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడున్న ఇంజనీరింగ్ కాలేజీలు, ఇప్పుడున్న యూనివర్సిటీలు ఓపెన్ చెప్తున్నా మీకు, వాడు ర్యాంకులు రావాలి, వాడి బ్రాండ్ టాప్ 1, టాప్ 2, టాప్ 10 ఉండాలి. వాడు ఇంజనీరింగ్ సీట్ ఇవ్వాలంటే 20 లక్షలు 15 లక్షలు డొనేషన్ కావాలి సీట్కి, మేనేజ్మెంట్ కోటాకి అమ్ముకోవాలి సీట్లు. అంతే తప్ప ఈ యూనివర్సిటీలు ప్రాక్టికల్ థియరీ మీద ఏం లేవు. ఇప్పుడున్న ఇంజనీరింగ్ పిల్లలు ప్రాక్టికల్ నాలెడ్జ్లు ఏం లేరు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి నేను ఒకటే కోరుతున్నా, మీరు చదువుకున్న తర్వాత ఒక 2-3 సంవత్సరాలు మళ్ళీ చదువుకోరి సమాజాన్ని చదవండి. మీరు సమాజంలో ఉన్న లోతుపాతుల్ని చదవండి. మీరు అన్నారు చూడండి, రాజకీయ నాయకులని సమాజంలో మోసం చేసే వాళ్ళని, వాటిని గమనించే విధంగా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఫస్ట్ పని చేయండి. అది ఎక్కడికి వెళ్ళి బాటంకి వెళ్ళి పుట్టింగ్ కాడికి వెళ్ళి గుంతలు తీసే డిగ్గింగ్ అయిన నుంచి కంప్లీషన్ అయ్యే వరకు అక్కడ పని చేయండి ఓపికతోటి. తర్వాత మీరే జెన్యూన్గా మీరు జెంటిల్మెన్గా ఆ చదువు ఈ అనుభవం 2 క్రోడీకరిస్తే డెఫినెట్గా మీరు మీ జీవితంలో సక్సెస్ఫుల్ ఇంజనీర్గా అవుతారు, సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా రియల్ ఎస్టేట్లో అవుతారు, కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా నడపగలుగుతారు. వాళ్ళ మైండ్ సెట్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వర్టికల్ ఉంటుంది ఇంజనీరింగ్లో, సివిల్ ఉంటుంది, మెకానికల్, డిఫరెంట్ ఉంటాయి. అయితే ఇప్పుడు అరే నా ఫ్రెండ్ సాఫ్ట్వేర్ దాంట్లో చేస్తుండు, నా శాలరీ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు సివిల్లో చేస్తే నా శాలరీ తక్కువ ఉంటుందేమో అన్న ఫస్ట్ ఆ మైండ్ సెట్తోని నేను కూడా సాఫ్ట్వేర్లో పోతా అని ఫస్ట్ నుంచి చదువుకోనోడు మొత్తం సాఫ్ట్వేర్లోకి పోతుండు, అక్కడ సక్సెస్ కావట్లేడు. దాని బదులు మీరు అన్నట్టుగా ఆ 1-2 ఇయర్స్ ఏదో ఇక్కడ కష్టపడి నేర్చుకుంటే దాని తర్వాత వాళ్ళ కెరియర్ చాలా బాగుంటుంది కదా. ఉదాహరణ మీకు సివిల్ ఇంజనీర్స్లో శాలరీస్ తక్కువ ఉన్నాయన్నారు. నేను మై హోమ్లో చేసినాము అప్పుడు. ఇప్పుడు నాకు కొంతమంది అప్పట్లో పరిచయం ఉన్నారు, వాళ్ళకి 2 lakhs 5 lakhs వరకు కూడా శాలరీస్ ఉన్నాయి. బయట ప్రైవేట్గా ప్లానింగ్ చేసుకున్న వాళ్ళు నెలకు 5 లక్షలు 10 లక్షలు కూడా సంపాదించుకుంటున్నారు. ఓకే, చాలా గ్రోత్ ఉంది సివిల్ ఇంజనీర్లో. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాక్టికల్గా వాళ్ళు కొంత సమయాన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ సైడ్ కూడా వెచ్చించాలి. ఏదో చదువుకున్నామని ఉద్యోగం వచ్చిందని ఉద్యోగం చేస్తే కూడా వేస్ట్. ఈ నాలెడ్జ్ లేని ఉద్యోగం చేస్తే కూడా వేరు. ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వస్తే కూడా ఈరోజు ఏఈలు, డిప్టీలు, వర్క్ ఇన్స్పెక్టర్స్ డిపార్ట్మెంట్లలో వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 4-5 years తర్వాత వాళ్ళ తన పని చేసుకునే నేర్చుకుంటున్నారు వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ని.
ఇక్కడ గవర్నమెంట్ సివిల్ ఇంజనీర్స్ గవర్నమెంట్ కూడా అట్లా ఇరిగేషన్ లా, హౌసింగ్ బోర్డ్ లా, R&B లా, పంచాయతీ రాజ్ లా, నాబార్డ్ లా, మార్కెటింగ్ లా, గోడౌన్స్ కట్టడానికి, దానికి దీనికి రోడ్స్ వేయడానికి కూడా అక్కడ వాళ్ళకి చదువుకు వాళ్ళకి వచ్చిన ఉద్యోగం వచ్చింది. కానీ ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళ కిందతో ఉన్న ఆ లేబర్ తో నేర్చుకుంటున్నారు. లేబర్ తో నేర్చుకుంటున్నారు, లేదా ఎవరైనా ఎక్స్పీరియన్స్ డిప్టీలు వాళ్ళు వీళ్ళు చెప్పడం, ఇంకా పక్కన కొలీగ్స్ ఏదైనా ఉండడం వాళ్ళతో చూసుకొని, లేదా అక్కడ కాంట్రాక్టర్ వాళ్ళకి నేర్పుతున్నాడు, అది చేసింది చూసుకుంటా పోయి ఎంబీ రికార్డ్ చేస్తున్నాడు. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. నేను కూడా సివిల్ కాంట్రాక్టర్ ఉన్నా. ఓకే, ఇదే ఇంజనీరింగ్ కాలేజ్లో తీసుకుపోయి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తే అసలు ఇంత టైం వేస్ట్ కాదు కదా. అట్లీస్ట్ లేవు అట్లా 3-4 ఏండ్లు బట్టే కాలేజ్ లేదు అట్లా. అట్లా లేదు. ఇన్స్టిట్యూషన్స్ అన్ని మనీ మైండెడ్. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక కార్పొరేట్ వ్యవస్థలో మనీ మైండెడ్ ఉన్నాయి. వాడికి పుస్తకాలు చెప్తున్నాయి, వాడి ర్యాంక్ తీసుకొస్తున్నాయి. చదువుకున్న చదువుకి వాడు ఏంది, ఇక M25 ఏంది, M30 ఏంది, ఎన్ని క్యూబిక్ మీటర్స్ ఏంది, స్టీల్ డిజైన్ ఏంది, ఏదో చదువును వాడు పేపర్ మీద క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, వాడు మార్క్స్ తెచ్చుకోవాలి, వాడు పాస్ అయ్యండి A గ్రేడ్, B గ్రేడ్, 3 గ్రేడ్, స్టూడెంట్స్ పేరెంట్స్ అడగాలి. అసలు వీళ్ళని అడగకపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చకపోతే చాలా కష్టం. మీకు 1-2 సంవత్సరాలు కలిసి వస్తుంది కాలేజీలో నేర్పిస్తే. అంటే ఎంత నేర్పించినా వాళ్ళు చేయలేరు. అది స్టడీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ని చేయలేరు. చేసే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చేసే ప్రయత్నం ఎవరు చేయలేదు. అంత టైం ఇయ్యరు, ఎందుకంటే వాళ్ళకి మేజర్గా కావాల్సింది పైసలు. ఎవరి పరిస్థితులు వాళ్ళకి అంతే. నడుస్తున్న సమాజానికి అనుగుణంగా పోతారు. ఓకే, ఇప్పుడున్న వ్యవస్థలో. ఓకే, మీరు అంటే ఇప్పుడు చదువుకుంటున్నప్పుడే ఈ నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే బయట ఇండస్ట్రీలో అది ఇంటర్న్షిప్స్ అవి ఇస్తుంటారా? ఇదే చెప్పాను కదా, ఒక 10 మంది ఉన్నారు నా దగ్గర. వాళ్ళ తల్లిదండ్రులే నాకు డబ్బులు ఇవ్వకున్నా సరే, శాలరీ ఇవ్వకున్నా సరే, మామూలు నిదానం పెట్టుకోవాలి. అంటే వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేసిండ్రు కదా, ఇంజనీరింగ్ అయిపోయింది. ఇప్పుడు వితౌట్ శాలరీలు ఉన్నారు నా 10 మంది. ఓకే, ఓ ప్రాజెక్ట్ అయిపోయినాక 2-3 years కి నేనే శాలరీ వచ్చి ఉంచుకుంటున్నా. కొంతమందిని ఉన్న దాంట్లో 20-30 మంది ఉన్నారు అట్లా. కొంతమంది వేరే కంపెనీలకు వెళ్ళిపోయారు. ఓకే, బాగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు ఇప్పుడు ఇంట్రెస్ట్తోనే వచ్చింది అనుకోండి, సార్ మీ దగ్గర ఇంటర్న్షిప్ చేస్తాము, 4th yearలో ఉన్నాము, 4th yearలో మాకు క్లాసులు ఎక్కువ కావు, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి అని అట్లీస్ట్ వాళ్ళకి అట్లా రాకపోయినా ఇప్పుడు ఈ వీడియోతోని కొంతమందికి తెలుస్తుందేమో. ఓకే, ఎవరు రావట్లేదు. వస్తే మాత్రం వాళ్ళ లైఫ్ మంచిది. 1 year గ్యాప్ మిగులుతుంది, సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, లైఫ్ లో 1 సంవత్సరం కలిసి వస్తుంది. అట్లా ప్రాక్టికల్ నాలెడ్జ్ 4th yearలోనే అకాడమిక్ ప్రాజెక్ట్స్ అని చేస్తుంటారు. మినిమం ఒక 3 సంవత్సరాలు కట్టుబడి నిర్మాణంలో ఒక సివిల్ ఇంజనీర్ కంప్లీట్ అయిన వ్యక్తి పనిలో ఉండాలి. పూర్తి స్థాయిలో అక్కడ మంచి మైండ్ పెట్టి ఓపికతోటి నేర్చుకోవాలి, చూస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా వాడు సెకండ్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి వాడే ఆరుతేరి బయటకు వస్తాడు. ఓకే, గవర్నమెంట్ అప్పుడు వానికి ఆపర్చునిటీలు కోకొల్లలు ఉన్నాయి. అవును, చెప్పిండ్రు కదా, కోకొల్లలు ఉన్నాయి. ఓకే, గవర్నమెంట్లో ఎట్లుంటాయి సివిల్ ఇంజనీర్స్కి ఆపర్చునిటీస్? అంటే గవర్నమెంట్ అంత ఏముంటుంది, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, ఇవన్నీ ప్రాక్టికల్ ఏం చేయరు. వాళ్ళు మెరిట్ ని బట్టి ఉద్యోగాలు ఇస్తారు. అవును, వాళ్ళు కూడా ఎగ్జామ్ పెట్టిస్తారు. ఓకే, ఇక అట్లాంటి సందర్భాలలో గవర్నమెంట్ లో కూడా కొంత అంటే బేసిక్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, కాంట్రాక్ట్ బేస్లలో వేరే వాళ్ళకి ఇస్తారు. ఉద్యోగాలు అయితే ఈ మధ్య గవర్నమెంట్ లో సివిల్ ఇంజనీర్స్ కి తగ్గినాయి. కరెక్ట్, తగ్గినాయి. ఈ ఏజ్ లిమిట్స్ పెరగడం, 50 సంవత్సరాలు 57 సంవత్సరాలు ఉన్న రిటైర్మెంట్ 60 సంవత్సరాలకు 63 తీసుకోవడం, ఇట్లాంటి దాంతో కూడా కొంత తగ్గినాయి అనుకోండి. కొంత ఉంది, ఏదో ఉంది వ్యవస్థలో, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడైనా ఉంది. ప్రైవేట్ రంగంలోనే మంచిగా ఉంది. చాలా మంది సివిల్ ఇంజనీర్స్ అసలు వాళ్ళకి క్లారిటీ లేదు ఎట్లుంటుంది కెరియర్ అని. చాలా మంచి కెరియర్ ఉంటుంది, చాలా మంచి ఆపర్చునిటీ ఉంటుంది. విపరీతమైన ఆర్థిక పరిపుష్టి పొందడానికి వ్యాపార రంగంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం గొప్పది. ఆనెస్టీగా చేసుకున్నా కూడా, న్యాయంగా చేసుకున్నా ఉంటుంది, న్యాయంగా చేస్తే కూడా ఉంటుంది. అది తెలుసుకోవాలి, న్యాయంగా చేస్తూనే ఉంటుంది. న్యాయంగా చేస్తూనే ఉంటుందని కాదు, న్యాయంగా చేస్తూనే ఉంటుంది. న్యాయంగా చేయకుండా ఎవరినో ముంచాలంటే నువ్వు మునిగిపోతావు. అంతే, ఎప్పుడో ఒకసారి మునగాల్సిందే. కొంత ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యవస్థలో ఆర్థిక పరిపుష్టి బ్యాక్గ్రౌండ్ అవసరం. డబ్బులున్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కొంత ఎదగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తొందరగా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి.
ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ ఉంది. అదే చిన్న స్థాయిలో కష్టపడే వాళ్ళది ఉంది, ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళే ఉన్నాయి. అక్కడ వచ్చిన కుటుంబ నేపథ్యాన్ని బట్టే ఆర్థిక పరిపుష్టి కానీ, మనిషి ఎదుగుదల కానీ, జీవిత విధానం కానీ ఈరోజు ఉన్న సమాజంలో నడుస్తుంది. అంత డబ్బు చుట్టే తిరుగుతుంది. మీరు ఎన్నైనా మాట్లాడండి, సమాజాలు, వ్యాపారాలు, వ్యవస్థ, రాజకీయాలు, రాజ్యాధికారాలు, ఒక మనిషి వ్యక్తిత్వం మీద ఏం లేవు. వ్యక్తిత్వాన్ని ఒక కోణంలో చూస్తున్నారు తప్ప ఆర్థికపరమైన కోణంలోనే వ్యవస్థ నడుస్తుంది. కానీ మనకి ఒకటి ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మనం కరెక్ట్ చేస్తే. అది కొంతమంది ఉన్నారు, ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్తో బ్రతకాలని, జీవితాన్ని గడపాలనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది డబ్బే ప్రాధాన్యత అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే డబ్బు సంపాదించుకోవాలి కానీ ఇప్పుడు ఇంటర్నల్ గా అనవ మీరు ఒకటి చూడండి, చిన్నోడు మామూలు తప్పు చేస్తే వాడు దొంగ అంటుంది సమాజం అంతా. బాగా డబ్బు సంపాదించినోడు తప్పు చేస్తే వాడు వ్యాపారం కూడా చేసిందా, వాడు ఒక్కరి కొరకు చేసిందా, 1000 మందిని బ్రతికించడానికి చేస్తుంది, 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది అందుకని చేస్తుంది అంటది ఈ సమాజం. సమాజం కూడా విచిత్రమైంది. వ్యవస్థ కూడా చదువుకున్న థియరీలో చాలా మార్పు ఉంది. ఓ పెద్దోడు తప్పు చేస్తే తప్పు కాదు, అది చిన్నోడు తప్పు చేస్తే తప్పు. వ్యవస్థ థియరీ అది, నడుస్తున్న సమాజం అది. బట్ అది కూడా ఒక కరెక్షన్ రావాలని కోరుకుంటున్నాను. భారతదేశంలో కరెక్షన్ వస్తుందా? నేను నమ్మట్లేదమ్మా, రాదనుకుంటున్నాను. సరే, మంచి వాళ్ళు అనే వాళ్ళు ఉన్నారు, మానవత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకే ఇంకా ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది భారతదేశంలో. కానీ పూర్తి స్థాయిలో ఏం లేదమ్మా. 80% 90% కూలిపోయింది, మనీ మైండెడ్ అయింది. అంతెందుకమ్మా, ఇంట్లో ఉన్న వాళ్ళే వాల్యూ ఇస్తలేరు డబ్బులు సంపాయకపోతే, పక్కోళ్ళకి ఎందుకు ఇంకా. థ్యాంక్ యూ వెంకటేశం గారు. చాలా ఇన్సైట్స్ ఇచ్చిండ్రు, చాలా వాల్యూ అడిషన్ చేసిండ్రు. సివిల్ ఇంజనీరింగ్ ఎస్పెషలీ ఆర్కిటెక్చర్ వాళ్ళకి కానీ కెరియర్ ఎట్లుంటుంది దీనికి ఒక క్లారిటీ లేకుండే, బట్ మీతో మాట్లాడాక చాలా క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.